హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రఘురామ్, ఆద్య, సీను ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీద కోపంగా ఉంటాడు. వాళ్ళని పెళ్లి మండపంలో వదిలేసి వచ్చినప్పటికీ జానకి ఇక సీను ఆద్యలను వెంట పెట్టుకొని మరి ఇంటికి తీసుకురావడంతో ఒక్కసారిగా రఘురామ్ అలాగే ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి జానకి, నేను చేసిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? వాళ్ళు మనం పెంచిన పెంపకాన్ని మర్చిపోయి ఇద్దరు కూడా అలా పెళ్లి చేసుకొని మన ఇంటి పరువును తీశారు. అలాంటి వాళ్ళన నువ్వు వెనకేసుకొని తీసుకొని వచ్చింది అనగానే, వాళ్ళకి మాత్రం ఎవరున్నారండి, అందుకే వాళ్ళని తీసుకొచ్చాను, నా మాట విని వాళ్ళని లోపలికి రానివ్వండి అన్నప్పుడు జానకిని కూడా బయటకు వెళ్ళిపోమ్మంటాడు. పద్మ వచ్చి రఘురాం కాళ్ళ మీద పడ్డ ఆద్యని లాగి పడేస్తుంటే రామలక్ష్మి పట్టుకోవడంతో, రామలక్ష్మి ఆద్యకు అడ్డుగా ఉన్న నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనగానే, వెంటనే సీను వచ్చి మమ్మల్ని వెళ్ళిపోవాలి, వెళ్ళిపోమనాలి అనే హక్కు మీకెక్కడిది? ఈ ఇంట్లో మీకు చిన్న మామయ్యకి ఉన్నట్లే మా అమ్మకి కూడా వాటా ఉంది కదా, ఆస్తుల్ని పంచండి అనగానే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు. శివరాం, ఆస్తి పేపర్లు తీసుకురా అనగానే సుందరమ్మ, నేను బ్రతికుండగా ఆస్తులు పంచుకోవడానికి వీల్లేదు అనడంతో, ఇక ఈ ఇంటిని రెండు భాగాలుగా చీల్చుతున్నానని సున్నం నీళ్లు తీసుకొచ్చి అటువైపు నించున్న వాళ్ళందరికీ, అలాగే జానకి, ఆద్య, సీను ముగ్గురు నించున్న వాళ్ళకి మధ్యలో గీతను గీసి, ఈ రోజు నుంచి ఇటు పక్క వాళ్ళు అటు పక్కకి వెళ్ళడానికి కానీ, మంచి మర్యాద, మాట, వండుకున్న భోజనం కానీ ఏమి కూడా వాళ్ళతో మనం పంచుకోవడానికి వీల్లేదు అనగానే, అటువైపు ఉన్న జానకి రామలక్ష్మి ఇటువైపు ఉంటుంది కదా, చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తుంటే, రామలక్ష్మి ఏడవకు, ఆ కన్నీళ్లను ఆపే, ఇక నుంచి నీకు తల్లైన తండ్రైనా నేనే అని చెప్పేసి రామలక్ష్మి చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు రఘురాం. జానకి బాధపడుతూ ఉంటే సీను అదే ఇద్దరు కూడా జానకిని ఓదారుస్తారు. అందరు కూడా రఘురాంతో వెళ్ళిపోగానే ఏడుస్తున్న జానకిని, ఏడవద్దు అత్తయ్య అని చెప్పి, మీరు మమ్మల్ని తీసుకురావడం వల్లనే పెద్దనాన్న మిమ్మల్ని కూడా మాతో పంపించేశారు. పెద్దనాన్న కాళ్ళ వేళ పడైనా మిమ్మల్ని మాతో తీసుకురాకుండా వాళ్ళతోనే ఉంచాలని ఎంత ఆలోచించినా పెద్దనాన్న మా మాటని ఒప్పుకోలేదు అనగానే, సరే పదండి వెళ్దాం, పెళ్ళైన కొత్త జంట, మీకు జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నా సొంత కూతురైతే మాత్రం నేను నా చేతుల మీదుగా చేయనా? ఎన్నోసార్లు నీకు సీనయ్యకు పెళ్లి జరిగితే చూడాలని అనుకున్నాను. కానీ నువ్వు మనసు మార్చుకొని సీను మీద అసహ్యం పెంచుకున్నావు. వాడు తప్పు చేశాడా లేదా అని ఆలోచించకుండా నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. ఇంట్లో బిడ్డయితే రామలక్ష్మి జీవితం బాగుంటుందని రామలక్ష్మికి సీనయ్యకు పెళ్లి చేయాలని చూశాం. పీటల వరకు వచ్చే వరకు నీ మనసులో మాట చెప్పకుండా సీనయ్యను పెళ్లి చేసుకొని తీసుకుని వచ్చావు. అప్పుడే నేను సీనుని ప్రేమించాను. నా మనసులో ఇంకా సీనునే ఉన్నాడు పెద్దమ్మ. నేను సీను పెళ్లి చేసుకుంటాం. రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయొద్దు అని నువ్వు చెప్పినట్లయితే ఆలోచించేదాన్ని కదమ్మా. ఇలా రెండు కుటుంబాలు విడిపోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా అని ఈ విధంగా అంటూ జానకి బాధపడుతూ ఉంటే, సీను ఈ విధంగా అంటూ ఉంటాడు జానకితో, అత్తయ్య, ఆద్య ఇప్పటికైనా నా మీద ప్రేమతో నన్ను పెళ్లి చేసుకుందని మీరు అనుకుంటున్నారా అనగానే, జానకి షాక్ అయిపోతుంది. ఏంటి సీనయ్య నువ్వనేది అనగానే, అవునత్తయ్య, ఆద్య నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. రామలక్ష్మి పెళ్లి ఆపడానికి మాత్రమే నా చేత తన మెడలో తాళిని కట్టించుకుంది అనగానే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు సీనయ్య అనగానే, నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, అస్మిత కుట్ర వల్ల శౌర్య నాశనం అయిపోయాడని, రామలక్ష్మి శౌర్యుల మధ్య దూరం పెరిగిపోయిందని, రామలక్ష్మి అస్మిత చెప్పిన మాటల్ని నమ్మి శౌర్యని దూరం పెట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిందని అంతా కూడా చెప్పేస్తాడు. కానీ సాక్ష్యాధారాలు దొరికిన సమయానికి అస్మిత ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోలు కాస్త డిలీట్ చేయడంతో ఇదంతా జరిగింది. ఆదిత్య వాళ్ళు ఆద్యను కిడ్నాప్ చేసి ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్యతో పెళ్లి చేయాలని చూశారు.
ఆద్య తెలివిగా ఇక మండపంలో పెళ్లి ఎలా ఆపాలో తెలియక మాకు ఫోన్ చేసింది. నేను కానీ, రామలక్ష్మి కానీ ఆద్య చెప్పిన మాటల్ని కొట్టి పడేశాం. ఇక ఆద్య తెలివిగా ఇక్కడే ఉంటే నాతో పెళ్లి జరిగితే శౌర్య, రామలక్ష్మి జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వెంటనే ఇక పెళ్లి మండపం నుంచి నన్ను కిడ్నాప్ చేపించి అక్కడికి తీసుకువెళ్ళేలా చేసింది అని ఈ విధంగా జరిగిందంతా కూడా వచ్చినట్టు చెప్తూ ఉంటే జానకి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆద్య అలానే చూస్తూ ఉంటే ఇక సీను ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆద్య మీద నాకు ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది అత్తయ్య. కానీ కిషోర్ మావయ్యని చంపాలని కానీ ఆ ఉద్దేశం కానీ నాకు లేదు. ఆ రోజు నీళ్ళల్లో పడిపోతున్న కిషోర్ మామయ్య కాపాడండి, కాపాడండి అని అరుస్తుంటే నా చేతులను ఇవ్వబోయాను. అది చూసి ఆద్య తప్పుగా అపార్థం చేసుకుంది. కానీ నేను ఎన్నిసార్లు సర్ది చెప్పినా ఆద్య మాత్రం నేనే దోషిని అన్నట్లు చూస్తూ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే నిజం బయటపడుతుంది కదా! అప్పుడైనా ఆద్య నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు. ఆద్య ఇక ఈ పెళ్లి ఆపాలంటే మనిద్దరం పెళ్లి చేసుకుందామన్న మరుక్షణం ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ రామలక్ష్మి గురించి మాత్రమే పెళ్లి చేసుకుంటున్నానన్నప్పుడు చాలా బాధపడ్డాము. కానీ రామలక్ష్మి జీవితం మా వల్ల నిలబడుతుంది అంటే మా ఇద్దరిని మామయ్య అసహ్యించుకున్నా సరే వెంటనే మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాము అని ఈ విధంగా సీను జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి ఇక శౌర్యను తప్పుగా అపార్థం చేసుకుందన్న నిజాన్ని నోటితో చెప్పగలం కానీ సాక్ష్యాలని చూపించలేకపోతాం కదా! అందుకే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అదే ఇంట్లోనే ఉంటే రామలక్ష్మి, శౌర్యని కలిపే ప్రయత్నం చేయొచ్చు కదా! అందుకే ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని తిరిగి వచ్చాము అత్తయ్య అని చెప్పి సీను అనగానే జానకి అక్క సీను అలాగే ఆద్యలను పట్టుకొని బాధపడుతూ నా కూతురి జీవితాన్ని నిలబెట్టడానికి మీరు ఆయనతో అన్ని మాటలు పడ్డారా? మీ చిన్న మనసుకు చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది అని ఈ విధంగా జానకి అంటూ ఉంటే పెద్దమ్మ అని చెప్పేసి జానకిని పట్టుకొని ఆది కూడా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఆద్య నీకు ఇష్టం లేకపోయినా సీనుని పెళ్లి చేసుకొని ఈ పెళ్లి ఎలా ఆపాలో తెలివిగా ఆలోచించి వాడు మండపంలో ఉంటే ఖచ్చితంగా రామలక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చేది. తర్వాత నిజంగా రామలక్ష్మికి శౌర్య ఏ తప్పు చేయలేదని తెలిసినా దానికి పరిష్కారం ఉండకపోయేది. నువ్వు చాలా తెలివిగా ఆలోచించావమ్మా అని చెప్పేసి జానకి ఆద్యను మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా మనల్ని అసహించుకున్న రామలక్ష్మి శౌర్యుల జీవితం బాగుపడుతుంది కదా అని ఆలోచించాం అత్తయ్య అని చెప్పేసి సీను కూడా అంటూ ఉంటాడు. ఇద్దరిని దగ్గరికి తీసుకొని జానకి ఇక బాధపడుతూ ఉంటుంది. మా వల్ల పెద్దనాన్న కూడా మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు పెద్దమ్మ అనగానే నేను నా చనిపోతున్న చెల్లెలకి మాట ఇచ్చాను. ఆద్యను ఎట్టి పరిస్థితిలో తన చేతిని వదిలిపెట్టనని. నిన్ను ఎలా వదిలిపెడతానమ్మా అని చెప్పేసి ఆద్య నుదుటిన ముద్దు పెడుతుంది. వెంటనే ఇక మీరిద్దరూ కక్షలు సాధించకుండా పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకాలి, ఇద్దరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇద్దరికి కూడా పెళ్లి తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జానకి దగ్గరుండి అన్నీ కూడా జరిపిస్తూ ఉంటే అటుపక్క రఘురాం వైపు ఉన్న పద్మ, పార్వతి అందరూ కూడా చూస్తున్నప్పటికీ పంతులు గారిని పిలిపించి జానకి ఇక సీను ఆద్యులకు వ్రతము అన్నీ కూడా చేపిస్తుంది. ఇద్దరు బాగోగుల్ని దగ్గరుండి చూసుకుంటుంది. మరి సీను అలాగే ఆద్యులు మనసు మార్చుకొని ఒకరి కోసం ఒకరు జీవితం పంచుకోబోతున్నారా?